ప్రతి ఒక్కరికి కూడాను నా హృదయపూర్వక నమస్కారం. ఈ మూసి బాధితులు మనందరం కాబట్టి మీరు ఇచ్చిన సపోర్ట్కు మేము కూడా మీకు సపోర్ట్ ఇస్తాము. నేను ఇండియన్ నేవీలో చేసి రిటైర్ అయిపోయాను. ఇండియన్ నేవీ అంటే నాది సమ్మర్నామ్ అనేది చాలా డేంజరస్ అండ్ చాలా రిస్క్తో కూడుకున్న జాబ్ అండి. మేము నెలల తరబడి అండర్ వాటర్లో ఉంటాము. అక్కడ ఆక్సిజన్ దొరకదు, ఏం దొరకదు. అయినప్పటికీ కూడా మీరు చూసే ఉంటారు, విశాఖపట్నం పక్కన ఒక సబ్మెరీన్ ఉంది. ఆ సబ్మెరీన్లో కూడా నేను చేశాను. అయితే సబ్మెరీన్ చాలా డేంజరస్ జాబ్ అయి ఉంది. అందులోనే బతికి బయటకు రావడం అనేది చాలా కష్టం. అయినప్పటికీ ఏంటంటే మేము ఎన్నో కష్టాలు పడి మేము బయటకు వచ్చి ఆఖరికి ఏదో ఒక చోట సెటిల్ అయ్యి మేము ప్రశాంతంగా ఉందామని అనుకుంటే గవర్నమెంట్ ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఆ టైంలో మాకు నిజంగా గవర్నమెంట్ మా మీద ఎటువంటి చిన్న చూపు చూస్తుందంటే మేము అప్పుడు డిఫెన్స్లో జాయిన్ అయ్యేవాళ్ళం కాదు. కానీ మా భరోసా మొదటి నుంచి ఏంటంటే దేశానికి రక్షణ చేయాలి, దేశం గురించి పాటుపడాలి, దేశానికి ఎలాగైనా సరే మన ప్రాణాలు అర్పించైనా సరే దేశాన్ని కాపాడాలనే సదుద్దేశంతో మేము అప్పుడు జాయిన్ అయ్యాం. కానీ మా బాధలు వెనకాల ఉన్న బాధలన్నీ కొంతమంది దిగమింగి మేము బయటకు వచ్చాం. ఇప్పుడు గవర్నమెంట్ మమ్మల్ని మా సేవల్ని గుర్తించకుండా వాళ్ళు ఎలా పడితే అలాగ వాళ్ళు చేసుకుంటూ మమ్మల్ని ఇబ్బందికి ఆందోళనకి గురి చేయడం అనేది సరైనది కాదు. అంత మినిస్టర్స్ అంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మా సేవలని తెలుసు. కానీ వాళ్ళు మమ్మల్ని మంచి ఉద్దేశంతో చూడట్లేదు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ బిజినెస్ వాళ్ళ యొక్క పొలిటికల్ ఇదే చూసుకుంటున్నారు తప్ప మా విషయాల గురించి అస్సలు పట్టించుకోవట్లేదు. ఇక్కడ మధుపార్క్ రిజ్లో చాలామంది ఎక్సైజ్మెన్లు, సర్వీస్ పర్సన్స్, పెద్ద హోదాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ వాళ్ళని దయచేసి గుర్తించి ఈ మధుపార్క్ రిజ్ ఏదైతే లీగల్గా అన్ని విధాలుగా మేము ఉంటున్నామో అదే విధంగా మా మీద కనికరించి మాకు మంచి చేయాలని కోరుకుంటున్నాము. దయచేసి మీరందరూ కూడా సపోర్ట్ కూడా ఉంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.